హాయ్. ఈ మూవీ రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాం బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని థియేటర్లో చూడొచ్చా లేదని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. అండ్ ఫుల్లీ ఎంటర్టైన్మెంట్. సో ఈ ఎంటర్టైన్మెంట్ అనే పదంకి ఆ వర్షన్స్లో మీరు అర్థం చేసుకొని ఫిలిం చూడద్దు అనేది మీ పని. యాక్చువల్లీ యూ హ్యావ్ టు ఎంజాయ్ ఫుల్ ఫిలిం అండ్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్తాను. అది ఎందుకు ఏందనేది ఫుల్గా రివ్యూలో మాట్లాడుకుందామా. ఓకే, యాక్టర్ బై మన మెయిన్ లీడ్ గురించి మాట్లాడుకుంటే ముగ్గురు ఫ్రెండ్స్, మన నితిన్ గారు అండ్ మన కసిరెడ్డి గారు, అంకిత్ గారు. సో వీళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఉన్నంత స్క్రీన్ ప్రజెన్స్లో నవ్విచ్చే పోతారు భయ. అలాంటి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు. అది కూడా డిఫరెంట్గా, అది న్యాచురల్గా ఉంటుంది. అది ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ వేరియేషన్స్లో ఎక్కడ కూడా అనిపించదు. సో అదన్నట్టు పార్ట్. బేసిక్ స్టోరీల గురించి మాట్లాడుకుంటే అమరాపురం అనే ఒక విలేజ్. సో దాంట్లో అంటే మన కార్తిక్ గారికి మన పల్లవికి లవ్ స్టోరీ అనేది ఎలా సెట్ అయింది అండ్ ఆ లవ్ స్టోరీకి వీళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారు అనేది బేసిక్ పాయింట్. మీరు మూవీలో ఎంటర్కి ఇదే చూస్తారా? ఆఫ్ కోర్స్ చూస్తారు ఆబ్వియస్లీ. కానీ దీంట్లో కూడా ఉండే ఆ ఫన్ జనరేషన్ అనేది చాలా బాగా అనిపించింది, చాలా న్యాచురల్గా అనిపించింది. ఇది నేను పాయింట్ చెప్పాలనుకుంటుంది ఇది. సో ఫస్ట్ హాఫ్లో మొత్తం లవ్ ట్రాక్ అదంతా ఉంటుంది అండ్ ఆ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా చాలా బాగా చూపెట్టింది కదా. మెయిన్గా రెయిన్ ఫాల్ అయితే బాగుంటుంది, మొత్తం వర్షంలో ఉండే సీన్స్. సో అవి మాత్రం బాగా అనిపించింది. అది మొత్తం మూవీ ఎంటర్గా అయితే ఉంటుంది. అది మరి డిజైన్ అలా చేసా మ్యాక్సిమం అలా పడ్డదా మరి వర్షాకాలం సార్ ఆ సీజన్లో అన్నట్టు నాకు అనిపించింది. నా మైండ్లో అలా రైజ్ అయినా ఆ పాయింట్. నీకు నచ్చని వేరియేషన్స్లో అని అంటే అనిపించింది ఏంటంటే కొన్ని దగ్గర చిన్న చిన్న ఎమోషనల్ సీన్స్ అది నాకు నచ్చలేదు. కానీ ఎమోషనల్ సీన్ క్లైమాక్స్ మాత్రం అద్దర కొట్టేసారని చెప్తున్నా. ఆ క్లైమాక్స్ పర్టికులర్గా ఆ క్లైమాక్స్ నాకు ఎమోషనల్ అయితే బాగా అనిపించింది. అండ్ ఇంకా మూవీ అనేది కొంచెం స్టోరీ వైజ్గా చూసుకుంటే ఒక రొటీన్ ఈస్ట్లోనే అనిపిస్తుంది. కానీ పర్వాలేదని చెప్తున్నా, అర్థమైందా అది. ఇంకా కాస్ట్ అనేది కొంచెం ఇన్వాల్వ్ అవుతుంది. సో అది మీరు ఫిలిం చూసినాక తెలుసుకొని ఇంకా ఇవన్నీ చెప్పొద్దు. ఓకే, వెన్ కమింగ్ టు సెకండ్ హాఫ్, ఇంటర్వెల్ పోర్షన్ అయితే ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడితే ఒక ఫ్లోలో వెళ్తుంది. అంటే నా ఒపీనియన్లో ఒక ఫ్లోలో అయితే వెళ్ళింది ఫిలిము. మీ అందరికీ పక్కా నచ్చుతుందని చెప్తాను. ఫ్యామిలీతోని అండ్ ఫ్రెండ్స్తో చూడొచ్చు. కానీ ఫ్యామిలీతోని చూడొచ్చా అంటే ఒక డబల్ మీనింగ్ వర్డ్స్ అయితే ఆడైతే. సో అది ఆలోచించుకోండి మరి, అట్లుంటుంది అన్నట్టు. ఆయన ఫిలింలో ఇంకా సాంగ్స్ గురించి పర్టికులర్గా మాట్లాడాలంటే ఆ లవ్ స్టోరీకి వచ్చే సాంగ్స్ మాత్రం బాగా ఉన్నాయి. అండ్ సాంగ్స్ అయితే ఎక్కడ కూడా నాకు డిసప్పాయింట్ అనిపించలేనట్లేదు, బాగానే అనిపించింది. అండ్ ఇంకా మన పర్ఫార్మెన్స్ బై గురించి మాట్లాడుకుంటే మెయిన్గా మన రాజ్ కుమార్ బై కసిరెడ్డి గారి గురించి చెప్పాలా. యాజ్ ఎ సుబ్బు అన్నట్టు ఆ మూవీలో. సో ఆయన క్యారెక్టర్ ఆయన లేకపోతే మాత్రము మూవీ అనేది కొంచెము తగ్గుతున్నట్టు అనిపించింది. అఫ్కోర్స్ మన హరి గారు కూడా బాగానే చేశారు, మన నితిన్ గారు కూడా మంచిగా చేశారు. కానీ నేను చెప్తున్నాను నాకు పర్టికులర్గా నచ్చిన క్యారెక్టర్ అదన్నట్టు అనిపించింది. అండ్ ఇంకే మూవీలో చెప్పుకోవాలంటే రంగనాయక్ అనే సాంగ్ అది మాత్రం బాగా అనిపించింది, బాగా ఉన్నది. సో ఓవరాల్గా ఆయన మూవీ ఈ వేరియేషన్స్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒకే అనిపించింది. అండ్ ఇలానే ఉంటుంది. మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి, నేను అలా మీ ఫ్రెండ్స్తో వెళ్ళి చూడాలనుకుంటున్నా బ్రో అని అంటే ఐ రికమెండ్ దిస్ మూవీ. జస్ట్ మీరు థియేటర్లో ఉంటే వెళ్ళి చూసేసి రండి అని చెప్తాను. అండ్ ఇదన్నమాట హాయ్ మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్య. ఇది ఇంకేమైనా చెప్దామా? ఇంకేం లేదు మరి. దట్స్ ఇట్ విత్ వీడియో. అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ గైస్.